సో ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ చూడండి, ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి పిఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దొరికింది. ఇంతకీ ఇథనాల్ అంటే ఏంటిదని అంటే అది ఒకటి ఆల్కహాల్లో లాగా ఉపయోగించుకుంటారు, అట్ ది సేమ్ టైం ఫ్యూయల్ లాగా కూడా ఉపయోగించుకుంటారు. ఈ పిఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2015లో ఈ కంపెనీ ప్రారంభమైంది. నాన్ గవర్నమెంట్ కంపెనీ. దాని షేర్ క్యాపిటల్ ఎంత? 125 కోట్లు చూపించారట. పేడప్ క్యాపిటల్ వచ్చేసి 121 కోట్లు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. దీన్ని ఏం కోసం? ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మీట్, ఫిష్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్, ఆయిల్, ఫ్యాట్స్, వీటి కోసం ఈ కంపెనీ అనేది పనిచేస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక ఎవరు దీంట్లో డైరెక్టర్లు అనేది మనం పక్కాగా ఏది సృష్టించింది కాదు. ఇది ఎక్కడ ఏదో బీఆర్ఎస్ పార్టీ లెక్క ఆటిది టీటి దాటి మాపింగ్ చేసింది కాదు. ఇది పక్కా అథెంటిక్ మనకు డాక్యుమెంట్. ఇది మనకు గూగుల్ ద్వారా సేకరించింది, కంపెనీ రిజిస్ట్రేషన్ ద్వారా సేకరించింది. ఇక్కడ చూడండి, కంపెనీలో సాయి కిరణ్ తలసాని, ఎవరినే? తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించినటువంటి కుమారుడు. ఎవరు? గోదావరి నది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తుందని చెప్పిండు కదా అంతకుముందు ఇంటర్వ్యూలల్లో. ఆ పర్సనే ఈయన సాయి కిరణ్ యాదవ్ అన్నట్టు ఆయన పర్సన్, తలసాని సాయి కిరణ్ అన్నట్టు ఆయన. ఎస్, తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నట్టు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ కొరకు అనేది కాంగ్రెస్ పార్టీ ఖరాఖండిగా చెప్తున్నది. సో ఏంది, ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు ఏంది కనుక చూస్తే కనుక ఎంత వేగంగా ఇచ్చారు పర్మిషన్లకు చూడండి ఒకసారి. హుటాహుట్న ఎంబడిదెంబడే ఇక్కడ మీరు చూడండి. ఇదిగో పిఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డిస్టిలరీ మొలాసిస్ గ్రెయిన్ ఈస్ట్ బేస్డ్. ఓకే, ఎంత ప్రాజెక్ట్ ఇది? 222.80. ఓకే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 222 కోట్లు. దిలావర్పూర్లో ఏంది? ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం. డేట్ ఆఫ్ ఇండస్ట్రీ అప్లికేషన్ ఎంత? 25/5/2023. ప్రభుత్వం ఎవరిది? ఎప్పుడు అప్లై చేసుకున్నారు డేట్ ఆఫ్ ఇండస్ట్రీ అప్లికేషన్? 25 తారీఖు మే 2023. ప్రభుత్వం ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది. రైట్, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఆ రోజున. సో ఇక్కడ చూస్తే ఎంత ప్రాజెక్ట్ ఇది? ఇంకో 222 ప్రాజెక్టు. పొల్యూషన్ కేటగిరీ ఏమన్నా రెడ్ సిగ్నల్ ఉంది, అంటే రెడ్ అలర్ట్. పొల్యూషన్ అంటే కనీసం పొల్యూషన్ మొత్తం ఆగమైపోద్ది అక్కడ అనేది రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడ రెడ్ అనేది మనకు కనబడుతున్నది. కట్ చేస్తే ఇక్కడ చూడండి, కనెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ అప్రూవల్స్ ఎవరి దగ్గర నుంచి? కరెంట్ అప్రూవల్స్ ఎప్పుడు వచ్చినాయి? 25 తారీఖున అప్లికేషన్ పెట్టుకుంటే దేంట్లో? ప్రాజెక్ట్ కోసం అప్లికేషన్ అనేది అక్కడ కనబడుతుంది, అప్లికేషన్ నెంబర్ అనేది కనబడుతున్నది. ఆ తర్వాత 29/5/2023 అంటే 4 రోజుల్లోనే కరెంట్ సప్లైకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకే, అప్రూవల్ అప్లైడ్ డేట్, తర్వాత మనకు దీనికి సంబంధించి డేట్ ఆఫ్ రిసీవ్డ్ అప్రూవల్ స్టేజు. రైట్, చూడండి ఇవన్నీ చూస్తే ఎప్పుడెప్పుడు ఎంబడే అంతా కొడితే ఒక నెల రోజుల్లో మొత్తం పర్మిషన్స్ వచ్చేసినాయి. ఎట్లా సాధ్యమైంది చూడండి. ఇక్కడ ఇండస్ట్రీ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, ఇండస్ట్రియల్ బిల్డింగ్ సంబంధించింది. ప్రొవిజనల్ ఎన్సీసీ ఫ్రమ్ ఫైర్ సర్వీసెస్ నుంచి అప్రూవల్ వచ్చేసినాయి. పర్మిషన్స్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ వచ్చేసినాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అప్రూవల్ వచ్చేసింది. డైరెక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి అప్రూవల్ వచ్చేసినాయి. ఎలక్ట్రల్ డ్రాయింగ్ అప్రూవల్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్. అందరి దగ్గర నుంచి ఎప్పుడు పర్మిషన్ వచ్చినా ఇంత వేగంగా ఎట్లా అయింది? ఇంత వేగంగా ఒకే నెలలో ఇన్ని పర్మిషన్లా ఎవరికైనా సాధ్యమవుతాయా? ఓ సామాన్య వ్యక్తి పెడితే సాధ్యమవుతుందా? ఎంత వేగంగా పర్మిషన్ వచ్చి చూడండి. మొత్తం ఒక నెల కథం పర్మిషన్స్ అన్నీ వచ్చేసినాయి, అన్నీ అయిపోయినాయి. డేట్ ఆఫ్ అప్లికేషను, పర్మిషన్ మొత్తం అంతా క్లియర్ అయిపోయింది ఒక నెలలోనే. 222 కోట్ల రూపాయల టోటల్ ఇన్వెస్ట్మెంట్తోని దిలావర్పూర్లో, నిర్మల్ జిల్లాలో ఇంకో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ కంపెనీ పిఎంకే డిస్టిలేషన్స్ అనే కంపెనీ. ఇక్కడ చూడండి, పిఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరు ఇందాక చూపించిన కదా. సో ఇటువంటి కుట్రలు పడినటువంటి ఈ వ్యక్తి మళ్ళా నేను శుద్ధ పూసను, చాలా చక్కని పూసను అని చెప్తున్నాడంటే నేను మళ్ళీ చెప్తున్నా ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడైతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉద్యమాలు జరుగుతాయో ఇప్పుడు ఈ కాలంలో, ఉదాహరణ బెస్ట్ అంటే దిలావర్పూర్ ఘటనకు సంబంధించి రైతులు వాళ్ళు రానియలే, బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ కానియలే, కానీ వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోగలిగారు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఆ దిలావర్పూర్ ఘటన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. సోషల్ మీడియాలో మాత్రమే. వాళ్ళు నేరుగా కనుక అక్కడికి పోయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అసలు ఇది ఇంకా కూడా ఒక రకంగా వాళ్ళు రెచ్చగొట్టి రాజకీయ అవసరాల కోసం వీళ్ళు వాడుకునేటోళ్ళు. ఒకసారి ఈ ఫోటో చూడండి.
రైట్, ఇక్కడ చూడండి, రాళ్ళు రువిన రైతులే సంబరాలు చేసుకుంటారు. ఎస్పీ జానకి శర్మను హత్తుకున్నారంటే అక్కడ ఏమైంది? మేము తరలిస్తాం ఇక్కడి నుంచి, ఈ ఫ్యాక్టరీని రద్దు చేస్తామని చెప్పి మంత్రి సీతక్క నుంచి ఆదేశం రావడంతో సంబరాలు చేసుకున్నారు. నేను ఇదే చెప్తున్న తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం కూడా, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా అడుగుపెట్టి మీ ఉద్యమాల చాటున వాళ్ళు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారు, అక్కడక్కడ కాస్త మీ యొక్క పరిస్థితి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుగా డైవర్ట్ అయిపోయి సాగరీతకే కొనసాగుతుంది తప్ప. ఎందుకంటే ఈ పట్టుకొని కొన్ని రోజులు రాజకీయాలు చేయాలి కదా వాళ్ళు. మీరు జెన్యున్గా పోరాడారు, ఇక్కడ దిలావర్పూర్ రైతులు మొత్తం జెన్యున్గా పోరాడిర్రు, వాళ్ళకు పరిష్కారం దొరికింది, కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఇది దిలావర్పూర్ రైతులు బాధపడడం గల కారణం ఎవరు? ఇదిగో ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా. పిఎంకే డిస్టిలేషన్స్ పేరిట ఈ కంపెనీని పట్టుకొచ్చి అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని పెట్టించి నెల రోజుల వ్యవధిలో అన్ని పర్మిషన్లు ఇచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఎగర ఇచ్చింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంత వేగంగా ఎందుకు ఇచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడి యొక్క కొడుకు దీంట్లో డైరెక్టర్గా ఉంది కాబట్టి ఇంత వేగంగా వచ్చినాయి. సో దీని విషయం పైన ఒక్కసారి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నిర్మల్ జిల్లాలో పిఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిన పర్మిషన్ల మీద ఏదైతే రగడ జరుగుతుందో అక్కడ గ్రామ ప్రజలు, ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఇథనాల్కి సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్లు, ఈ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్, అలాగే వాళ్ళ అల్లుడు పుట్ట మహేష్ కుమార్, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. ఈ ఇండస్ట్రీస్ కి సంబంధించిన పర్మిషన్లు అన్ని కూడా బీఆర్ఎస్ హయాంలో తెచ్చుకోవడం జరిగింది. రైట్, ఓకే, ఇది క్లియర్ కదా. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. మీరు గమనించండి, మే 1 నెలలోనే మొత్తం అన్ని పర్మిషన్స్ అప్రూవల్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, అన్ని అప్రూవల్ అప్లైడ్ డేట్, రైట్, అన్ని పర్మిషన్స్ వచ్చేసినాయి 1 నెల వ్యవధిలోనే. స్క్రూటినీ కంప్లీషన్ డేట్కి అప్లై డేటు, తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, తర్వాత స్క్రూటినీ అయిపోయినాయి. మొత్తం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేలోపు మొత్తం పర్మిషన్ వచ్చేసినాయి. చివరిగా మనం అక్కడ చూస్తే కనుక 18 ఆగస్టే చివరిదిగా, 18 ఆగస్ట్ 2023 లేదా 27 ఆగస్టు వరకు మొత్తం డేట్ ఆఫ్ కంప్లీషన్. మొత్తం ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ కంప్లీషన్ 30 జూన్ 2023, 6 జూన్ 2023. లాస్ట్ ఇక్కడ మనం ఇక్కడ చూడాల్సిన డేట్ ఏంటంటే ఇక ఒకటే, ఏంది 28 ఏంటిది అంటే ఎన్ఓసి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి రావడం అనేది ఒక ఆలస్యమైంది. కానీ మిగిలిన అన్నీ కూడా 1 నెల రోజుల వ్యవధిలో దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పుడెప్పుడు అప్రూవల్ వచ్చినాయి, ఏ రకంగా చూసినాం కదా, నెంబర్ ఆఫ్ డేస్ టేకన్ ఏ రకంగా జరిగింది అనేది ఇంత క్లియర్గా మీకు డాక్యుమెంట్ చూపిస్తుంటే ఇది బీఆర్ఎస్ కుట్ర అర్థమవుతలేదా? బీఆర్ఎస్ పార్టీయే కుట్రవాన్ని తమకు సంబంధించిన ఒక మంత్రి కొడుకు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీయే ప్రతిపాదించింది, బీఆర్ఎస్ పార్టీయే కాంట్రాక్ట్ అప్పచెప్పింది, బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్లు ఇచ్చింది, చేసిందంతా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో. మరి అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నైతిక హక్కున్నది వీళ్ళకి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పుడు అంటారు కావచ్చు బహుశా. ఆ రోజు మేము ప్రజలను ఒప్పించడం, రైతుల్ని ఒప్పించడం, మీరు ఈరోజు వాళ్ళని ఒప్పించలేకపోయారు, వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయారు, అందుకే ఈరోజు ప్రజలు తిరగబడ్డారు అనుకుంటారు. ఏం ఒప్పించారు మీరు? ఒప్పించినారు. కాళేశ్వరం రైతులను ఒప్పించిర్రా? అణచివేసిర్రు. మల్లసాగర్ రైతులను ఒప్పించిర్రా? అణచివేసిర్రు. మీ పోలీసు బూట్ల కింద నలిగిపోయారు ప్రజానికం మొత్తం. నేను దయచేసి మళ్ళోసారి చెప్తున్నా, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ తమ ప్రమేయం రాజకీయ అవసరాల కోసం, అస్తిత్వం కోసం ప్రయత్నం చేస్తుందో అక్కడ ఉద్యమాలను ఏం చేస్తుంది తెలుసా? సాగరిస్తుంది. ఈ సాగరియడంలో ఏమున్నది? వీళ్ళకి రాజకీయ అవకాశం ఉన్నది. ఉద్యమాలను సాగరియడంతో రాజకీయ అవకాశం ఉన్నది. ఈ రాజకీయ అవకాశం కోసం రోజు సాగరిస్తుంది. ఓ రోజు హరీష్ రావు వస్తారు, రోజు వాళ్ళు వస్తారు, వీరు వస్తారు, మద్దతు తెలుపుతామంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళు గనక ఇక్కడ సక్సెస్ చేయాలనుకున్నారనుకోండి, మీకు డెఫినెట్గా ఒక పాజిటివ్. ఇప్పుడు దిలావర్పూర్ ఉంది, దిలావర్పూర్ ప్రజలకు సంబంధించి వాళ్ళు నిజమైన జెన్యున్ కొట్లాట గాను రద్దు చేసిర్రు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి రద్దు చేయాలని ఆలోచన ఉన్నా కూడా బీఆర్ఎస్ ఏం చేస్తుంటే మా పోరాటం ఫలితంగానే మా పోరాటం ఫలించిందని చెప్పుకుంటుంది. అప్పుడు ఈ పొలిటికల్ కాన్స్పిరసీ, పొలిటికల్ ఐడియాస్ ద్వారా ఏమవుతుంది, అరే ఈ క్రెడిట్ వాళ్ళకు పోతుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తాత్సారం చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఏం చెప్తున్నా అంటే, నిజంగా మీ దగ్గర ఉద్యమాలు ఉంటే, జెన్యున్గా పోరాడే తెలంగాణ సమాజం ఉన్నది, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి, తెలంగాణ ప్రజా సంఘాలు ఉన్నాయి, తెలంగాణ విద్యార్థి నాయకులు, అన్నిటికంటే ముఖ్యంగా నిబద్ధతతో
నిజాయితీగా పనిచేసే మీడియా సంస్థలు మాలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. మీకు డెఫినెట్గా మద్దతుగా ఉంటాం. కానీ ఇలా రాజకీయ ప్రమేయం కోసం ఓ ప్రతిపక్ష నాయకుని పట్టుకొని ఇన్వాల్వ్ చేసిరంటే కథం అయిపోయి కాదు, అది గంగలు కలిసినట్టే వ్యవహారం ఇక. సో దిలావర్పూర్ ప్రజలు మొత్తం కూడా వాళ్ళు చేసే ఉద్యమాలకి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకున్నది, కానీ మీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టే దిలావర్పూర్ రైతులు సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్లో వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళకు దిలావర్పూర్ రైతులకు తలొగ్గిన ప్రభుత్వం అంటున్నారు. ప్రభుత్వం పైన విజయం సాధించడం కాదు ఇది ఇక్కడ మ్యాటర్. మీ యొక్క కుట్రలు బయటపడ్డాయి. మీ కుట్రలు మొత్తాన్ని కూడా ఛేదించారు దిలావర్పూర్ ప్రజలు. మీ కుట్రలను ఛేదించి ఆఖరికి వస్తే మీరు చేపట్టబెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ మీద, మీరు చేసేటువంటి నిర్మాణం మీద, మీరు చేస్తారని చెప్పిన నిర్మాణం మీద దిలావర్పూర్ ప్రజలు గెలిచారు. సో ఇది మొత్తమే దిలావర్పూర్కి సంబంధించిన అంశం.